హాయ్ ఫ్రెండ్స్. 600 మందికి పైగానే చంపేసింది ఈ 'డాడీస్ లిటిల్ ప్రిన్సెస్'. ఆమె ఒక హంతకురాలు మాత్రమే కాదు. ఆమె ఒక సీరియల్ కిల్లర్, ఒక నరమాంస భక్షకురాలు. అలాగే ఆమె ఒక సైకో. ఆమె ఒక అందమైన మహారాణి కూడా. ఒక మనిషిని చంపేదానికి ఒక వినూత్నమైన ఆయుధాలను కూడా ఆమె తెలివితేటలతో కనుగొనింది. ఆమె ఎవరన్న విషయం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ 'డాడీస్ లిటిల్ ప్రిన్సెస్' పేరు ఎలిజబెత్ బతౌరి. 7th ఆగస్ట్ 1560లో కింగ్డమ్ ఆఫ్ హంగేరియాలో ఒక పవర్ఫుల్ రాయల్ ఫ్యామిలీలో జన్మించింది. ఎలిజబెత్‌కి 5 ఇయర్స్ ఉన్నప్పుడు ఫిట్స్‌తో మరణశయ్యపై ఉన్నప్పుడు కొన్ని హెర్బల్స్ కలిపిన యువకుడి రక్తం పట్టించారు వైద్యులు. దాంతో ఏదో రెడ్ బుల్ తాగినంత ఎనర్జీగా లేచి కూర్చుంది ఎలిజబెత్. మేబీ ఆ రక్తం రుచి తనలోని పైశాచిక ఆనందాన్ని తట్టి లేపి ఉండవచ్చు. ఎలిజబెత్ ఆటలాడుకునే వయసులో ఖైదీలపై విధించే శిక్షలను ఏదో టీవీ సీరియల్ చూసినంత ఆసక్తికరంగా చూసేది. ఎలిజబెత్‌కి 8 ఇయర్స్ ఉన్నప్పుడు ఒక ఖైదీ తల నరకడం చూసింది. తెగిపడిన తల, విలవిలలాడుతున్న శరీరం, ప్రవహిస్తున్న రక్తం. తను కూడా చేయగలనన్న నమ్మకం తెప్పించింది. దాంతో ఇంట్లో పనిచేస్తున్న పని మనుషుల మీద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ టార్చర్‌ని మొదలుపెట్టింది ఎలిజబెత్. కానీ ఈ పని మనుషులు ఎటువంటి ఎదురు చెప్పకపోవడంతో తన కాన్ఫిడెన్స్ పెంచుకొని తన స్టేజెస్‌ని ఇంప్రూవ్ చేసుకుంది ఎలిజబెత్. ఎలిజబెత్‌కి 13 ఇయర్స్ ఉన్నప్పుడు తనకన్నా 5 ఏళ్ల పెద్దవాడైన ఫెరెక్ నడాస్టీ అనే ఒక రిచ్ అండ్ ఆర్మీ కమాండర్‌ని పెళ్లి చేసుకుంది ఎలిజబెత్. అప్పటి నుంచి ఎలిజబెత్ ఇంకా క్రూరంగా మారింది. ఎలా అంటే ఒకరోజు హస్బెండ్ ముందే ఒక పని మనిషిని బ్రతికుండగానే కాల్చి చంపేసింది ఎలిజబెత్. అది చూసిన హస్బెండ్ భయపడలేదు కాదు కదా, మురిసిపోయాడు. ఎందుకంటే గంతకు తగిన బొంత తనకు భారీగా వచ్చిందని సంతోషపడ్డాడు. ఫెరెక్ తను చంపేటప్పుడు తన భార్య చేతులు కందిపోతాయని బాధపడేవాడు. ఆ రక్తం మరకలు తన ఒంటి మీద పడితే తన అందం చెడిపోతుందని భయపడేవాడు. ఎలిజబెత్ ఒకరిని చంపితే ఇంకో 2 పని మనుషులను గిఫ్ట్‌గా తెచ్చించేవాడు. అంతేకాదు తన అందం చెడిపోకుండా, తన బట్టల మీద రక్తం మరకలు పడకోకుండా మనిషిని ఎలా చంపాలన్న కొత్త కొత్త టెక్నిక్స్ ట్రైనింగ్ ఇచ్చి నేర్పించేవాడు ఫెరెక్. వీళ్ళ ప్రేమ అజరామరం. ఒక లైలా మజ్ను, ఒక సలీం అనార్కలి, ఒక రోమియో జూలియట్. వీళ్ళ ప్రేమలు చూసింటే తన కళ్ళు వాళ్ళే పొడుచుకొని చనిపోయేవాడు. ఇలా అన్యోన్యమైన దాంపత్యంలో రోజుకో హత్య చేసుకుంటూ బ్రతికే వాళ్లకు ఒక కష్టం వచ్చింది. అది ఏంటంటే ఫెరెక్ వార్‌లో ఉండగా 1904లో అనుకోకుండా చనిపోయాడు. దాంతో ఎలిజబెత్ ఇంకా క్రూరంగా మారిపోయింది. ఇది ఎలిజబెత్ ఇంట్రడక్షన్ మాత్రమే. పార్ట్ 2లో మళ్ళీ కలుద్దాం. డూ సబ్స్క్రైబ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్.